సుబ్రహ్మణ్యం అంటే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన, శివపుత్రుడు, మహాబలశాలి. ఆయన్ను ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహం కానివారు, పిల్లలు లేనివారు, గ్రహదోషాలు ఉన్నవారు శీఘ్రంగా కోరికలు నెరవేర్చే దేవుడిగా కుమారస్వామికి పేరు. అత్యంత మహిమాన్వితమైన కంచిపీఠం ఆధ్వర్యంలో ఖచ్చితమైన వేద సాంప్రదాయాల్లో నిత్య పూజలు జరిగే క్షేత్రం స్కందగిరి. గ్రహదోషాలు పోగొట్టి సంతానం ఇచ్చే స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ క్షేత్ర మహిమలు, పూజలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మరావు నగర్ లో శ్రీ వల్లిసేన సామెత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో శక్తివంతమైనది మరియు మహిమాన్వితమైనది. ఈ దేవాలయ ప్రాంగణంలో మహాగణపతి శ్రీ ఏకంబేశ్వర, కామాక్షి దేవులతో విరజిల్లుతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమారస్వామి కారణజన్ముడని, తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టారనేది పురాణ కథనము. స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని కుమార షష్ఠిని కూడా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి, కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోని పద్మరావు నగర్ లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా చెప్తారు. ఆగమన శాస్త్ర పద్ధతిలో పూజలు జరిపించడము ఈ ఆలయ ప్రత్యేకత. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయనే నమ్మకంతోనే నిత్యం ఈ ఆలయాన్ని అనేక మంది సందర్శిస్తారు. షష్ఠి పర్వదినం నాడైతే వేల కొద్ది భక్తులు తరలి వచ్చి పూజలు జరిపిస్తారు. స్థల పురాణం ప్రకారం స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళలోకి కనపడి గుడిని కట్టాలని ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్ లోని పద్మరావు నగర్ లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడు ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత దీన్ని కంచిపీఠానికి అప్పగించగా నాటి కంచిపీఠాధిపతి చంద్రశేఖర స్వామి శంకరమఠం పేరుతో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. స్కందగిరిగా నామకరణ అప్పటి నుండి ఈ ఆలయం మఠం నిర్వహణలోనే కొనసాగుతుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజల్లో వచ్చే ఓం స్కందేయ నమః అన్న మంత్రంలోని స్కంద అన్న పదానికి కొండ మీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో గిరి అన్న పదాన్ని చేర్చి స్కందగిరిగా నామకరణం చేశారు. ఈ ఆలయంలో ప్రధాన మూల విరాట్ సుబ్రహ్మణ్య స్వామి అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉపాలయాలు కూడా నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణమూర్తి లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి, దుర్గామాత, నటరాజ ఆలయము, బయట రాగి చెట్టు కింద నాగదేవతలు, షణ్ముఖ, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయంతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకలను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకము. ఈ ఆలయంలో స్కందషష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు సంవత్సరంలో 2 సార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కావడి పూజలను నిర్వహిస్తారు. 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రుణ విమోచన కలుగుతుందని ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి మంగళవారం మహిళలు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు నిమ్మకాయలు కోసి వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. అలా చేయడం వల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయని, పెళ్లిళ్లు కుదురుతాయని, భార్యాభర్తలు అన్యోన్యతంగా ఉంటారని విశ్వసిస్తారు. శివధ్యానంలో ఉన్న చండీశ్వరుని విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయని ప్రతిది. స్కందగిరి ఆలయంలో శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహన్యాస పూర్వ రుద్రాభిషేకాన్ని హోమంతో చేస్తారు. ప్రత్యేక అలంకరణలు, యాగశాలను రూపొందించి 108 ఋత్విక్కులు మహన్యాస పారాయణంతో హోమాన్ని జరుపుతారు. ఈ ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. చక్ర పొంగలి, పులిహోర, పంచామృతం, కట్ట పొంగలి, వడాలు, దద్దోజనము తదితర ప్రసాదాలకి ఈ ఆలయం పెట్టింది పేరు. ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాద్ లో ఉన్న ఈ ఆలయానికి ఏ ప్రాంతం నుంచైనా చేరుకోవచ్చు. సోమవారం, బుధవారం, గురువారం, శనివారాల్లో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 గంటల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక శుక్రవారం, ఆదివారాల్లో ఉదయం 6 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక పండగ పర్వదినాల్లో సమయాల్లో మార్పులు ఉంటాయి.